అందరికీ నమస్కారం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తనపై వచ్చిన ముడుపుల అంశంలో కొన్ని వివరాలతో ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అమెరికాలో నమోదైన కేసుకు తనకు సంబంధం లేదని చెప్తూనే గతంలో 2014, 2019 మధ్య చంద్రబాబు గారు చేసుకున్న ఒప్పందాలు రాష్ట్రానికి నష్టమని, తాను ముఖ్యమంత్రిగా చేసుకున్న విద్యుత్ ఒప్పందాలతో దాదాపు 1,00,000 కోట్ల ఆదా అయిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు చంద్రబాబు గారు అమెరికాలో అదానీ గ్రూప్ ముడుపుల అంశంపై నమోదైన కేసులో జగన్ గారికి 1,750 కోట్ల లంచం అందినట్టు, ఆ ఒప్పందం ద్వారా రాష్ట్రానికి 75,000 కోట్ల నష్టం వాటిల్లినట్టు చెప్తున్నారు. అమెరికా కేసును అటుంచితే ఇద్దరిలో ఎవరు చెప్తున్నది నిజమో ప్రజలకు ఎలా తెలియాలి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అదానీ గ్రూప్తో ఒప్పందం చేసుకోలేదని, కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతోనే ఒప్పందం చేసుకుందని చెప్పడం కాస్త నిజమే. దీంట్లో టీడీపీకి సైతం వేరే ఆలోచన ఉండకపోవచ్చు. అయితే ముందుగా అదానీతో మాట్లాడుకునే సెకీతో ఒప్పందం చేసుకున్నారని టీడీపీ ఆరోపణ. అదే నిజమనుకున్నా ఈ మొత్తం వ్యవహారంలో సెకీ పాత్రను ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కాని అంశం. ఎందుకంటే సెకీ సంస్థ అదానీ గ్రూప్ నుంచి విద్యుత్తును కొని రాష్ట్రంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం విద్యుత్ సరఫరా చేస్తుంది. విద్యుత్ రేటును సెకీ సంస్థనే నిర్ణయిస్తుంది. ముడుపుల వ్యవహారం నిజమే అనుకున్నా కేంద్ర సంస్థ అయిన సెకీ సంస్థను అదానీ నుంచి మాత్రమే విద్యుత్ కొని రాష్ట్రానికి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధినేత చెప్పలేరు కదా. అదానీ గ్రూప్ ముడుపులు ఇచ్చిందనే ఆరోపణల నేపథ్యంలో పలు రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందాలకు గాను సెకీ చాలా వరకు అదానీ గ్రూప్తో మాత్రమే ఒప్పందం చేసుకుంటే, ఇక్కడ అందరికంటే ముందుగా అనుమానించాల్సింది సెకీ సంస్థనే కదా. కాబట్టే ఈ మొత్తం ఒప్పందాల అంశంలో సెకీ పాత్రపై కూడా విచారణ జరపాలి.